హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారు కదా, మేము వచ్చేసి ఇండియాకి వెళ్తున్నాం అనమాట. అందుకే ఈ ప్యాకింగ్ అంతా ఫైనల్గా ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకునేది ఇప్పుడు 4 years తర్వాత వెళ్తున్నాము. ఇంకా గీత అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. అమ్మమ్మని, తాతయ్యని, ఇంకా ఒక చిన్న బేబీ ఉందన్నమాట. ఇంకా బేబీని, ఇంకా అత్తని, మామని అందరినీ చూడాలని ఎగ్జైటెడ్గా ఉంది. ఇంకోటి ఏమంటే తనకి ఫ్లైట్ కూడా చిన్నప్పుడు ఎప్పుడో 1.5 yearకి వచ్చిందనమాట. కానీ అప్పుడు ఫ్లైట్లో మూవీస్ అవన్నీ పెద్దగా ఎంజాయ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను మూవీస్ చూస్తాను అనేసి అని చెప్పి ఒక ప్లాన్తో ఉంది. ఇంకా తనకంటూ ఒక సూట్ కేసు తెచ్చుకునింది అనమాట. ఆ పింక్ సూట్ కేసు, దాంట్లో ఇంకా తన బుక్స్ అంట, కలరింగ్ అవన్నీ గీక్కుంటాను అనేసి అనింది. ఇంకా ఆర్యన్ అయితే అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, బట్ బయటికి అనేసి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మాకు ఫ్లైట్ కూడా నైట్ అనమాట, 10:30 అలా ఉంది. ఇంకా అందుకు ఆర్యన్ని కూడా డే కేర్కి పంపించాము. ఇప్పుడు ఇంకా మేము 5 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికాడ నుంచి. ఇంకా పిల్లలందరూ బాగా నిద్రపోతారని ఇలా ప్లాన్ చేసాము నైట్ జర్నీ. ఇంకా సాయిషా అయితే పాపము ఆ సూట్ కేస్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంక ఇండియాకి వస్తావా అంటే రానంట అంది. పాపం తనకు తెలియట్లేదు, మేము జస్ట్ ఊరికే పోయేసి వస్తాం అనుకుంటా అంది. మరి ఎలా ఉంటుందో పాపము, పిల్లలతో మిస్ అవుతారు కదా ఏమైనా. ఇంకా ఇక్కడ వచ్చేసి కిషోర్ కార్లోనే వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి. పోయేటప్పుడు మాత్రం మాకు పెద్ద సూట్ కేసులు 2 ఉన్నాయి, ఒకటి చిన్న సూట్ కేసు. కాబట్టి కిషోర్ కార్లో సెట్ అయిపోయింది. మామూలుగా 4 సూట్ కేసెస్ అలౌడ్ కదా, ఇప్పుడు ఆర్యన్ కూడా టికెట్ అనమాట. బట్ మా దగ్గర ఉండేది 2 సూట్ కేసెసే, ఏమీ ఎత్తుకొని పోవట్లేదు. జస్ట్ చాక్లెట్స్ ఇవన్నీ ఎత్తుకొని పోతున్నాం అనమాట. ఇంకా గిఫ్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవే. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే ఫుల్ పరిగెత్తున్నాడు అనమాట. ఓపెన్ ఏరియా కదా మొత్తము, అసలు ముందర అమ్మ వస్తుందా నాన్న వస్తుందా అసలు ఏం చూసుకోకుండా వాడి పాటికి వాడు పరిగెత్తుతానే ఉన్నాడనమాట. ఇంకా గీత వచ్చేసి ఒక పింక్ సూట్ కేసు తీసుకొని తను నీట్గా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇన్ఫర్మేషన్, చెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ అని, ఇక్కడ మన ఫ్లైట్ నెంబరు అదంతా చెక్ చేసుకున్నామంటే ఏ గేటు ఏమి అనేసి అని చూస్తారనమాట చెక్ ఇన్ చేయడానికి. ఇంకా మేమైతే చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మన గేట్ నెంబర్ ఉంటుంది అనమాట, ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది అనేసి అని చెప్పి ఆ పోయే దారిలో వచ్చేసి ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా షాప్స్ ఉంటాయి, లైక్ చాక్లెట్స్ కానీ లేకపోతే వైన్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటే పర్ పర్సన్కి వచ్చేసి అడల్ట్కి ఒక బాటిలే అలౌడ్ అనమాట. సో అలాగా కొనుక్కోవచ్చు. ఇంకా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కోసం అనేసి భాను కొన్ని బాటిల్స్ తీసుకున్నాడు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము మేము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము మా గేట్ నెంబర్ 10 అనమాట, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇంకా లగేజ్ వచ్చేసి మొత్తం వేసేసాము చెక్-ఇన్లో. పెద్ద పెద్ద సూట్ కేసులు 2 నుండి ఒక 7 kilos ఉంది కదా చిన్న సూట్ కేసు, అవన్నీ వేసేసాము. ఎందుకంటే ఈ పిల్లల్ని పట్టుకొని లగేజ్ మోయడం అనేది చాలా కష్టం అనమాట, ఎందుకంటే వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు కదా, అందుకనేసి మొత్తం వేసేసాము. ఇంకా గీత వచ్చేసి కలరింగ్ చేసుకోవడానికి తన సూట్ కేసు తనే మోస్తాననింది. ఇంకా నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను, ఇంకా బాను ఒక బ్యాక్ ప్యాక్ అనమాట. ఇంకా ఇదే అనమాట మా లగేజీ. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చి 8 o'clock అవుతుంది. ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపించేస్తే ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా, పాపం ఆకలేస్తుంది అంటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క దానికి సైన్స్ ఉంటాయి. ఈ యారోస్ని జస్ట్ ఫాలో అయితే సరిపోతుందన్నమాట, మనము చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాము. ఇంకా గీతని అడిగితే గీత మెగ్డే అనింది. ఇంకా ఆర్యన్ కూడా సేమ్ అదే అన్నాడు అనమాట, అక్క ఏమంటే అదే కావాలంటాడు. ఇంకా గీతకు వచ్చేసి కిడ్స్ మీల్ కావాలనింది. కిడ్స్ మీల్లో వచ్చేసి మనకి లైక్ ఫ్రైస్ వస్తాయి, ఇంకా నగెట్స్ వస్తాయి, అలాగే జ్యూస్ వస్తుందన్నమాట. ఇంకా ఇద్దరికి ఒక్కొక్క కిడ్స్ మీల్ ఆర్డర్ చేసాము. ఇంకా బాను అయితే ఫ్రైస్ తింటున్నాడు, ఆర్యన్ వచ్చేసి జ్యూస్ చూసేగుదికి ఇంకా జ్యూస్ తాగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మాకు వచ్చేసి ఒక్కొక్క బర్గర్ ఆర్డర్ చేసుకున్నాము, ఇంకా తినేసాము. ఇంకా ఫ్లైట్లో వాళ్ళు పెట్టినా లేట్ అవుతుంది అనేసి అని చెప్పి మేము తినేసామన్నమాట. ఇంకా మేము తినేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ దగ్గరికి గేట్ నెంబర్ 10కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఫ్లైట్లో కూర్చునేసాము.
ఇంకా ఆర్యన్ ఫస్ట్ టైం కదా ఇంకా మొత్తం ప్రెస్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ టీవీ ఉంటుంది, అలాగే రిమోట్. ఇంకా దీని కింద ఇది ఉంది కదా, ఇది మనము ఫుడ్ తినడానికి అనమాట. దాన్ని అలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇంకా ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవాలంటే కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మాకు వచ్చేసి డిన్నర్ టైం కాబట్టి మాకు ఫుడ్ పెట్టేశారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మేము హిందూ మీల్ ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ హిందూ మీల్ అండ్ వెజిటేరియన్ మీల్ అని ఉంటుంది. వెజ్ అంటే అది అందరికీ నార్మల్ అనమాట. హిందూ అంటే ఏమంటే పోర్కు బీఫ్ అవి పెట్టారనమాట. సో చికెను మటన్ ఇవి పెడతారనమాట. సో ఇది డిఫరెన్స్. ఇంకా నార్మల్ నాన్ వెజ్ అంటే దాంట్లో పోర్క్ ఉండొచ్చు, బీఫ్ కూడా ఉండొచ్చు అనమాట. మనం హిందూస్ అంటే అవి తినం కాబట్టి అది స్పెషల్ అనమాట. ఇంకా వెజ్ వచ్చేసి నార్మల్ అందరికీ ఒకటే. ఇంకా ఆర్యన్ వచ్చేసి నిద్రపోతూ ఉన్నాడు కదా, ఇంకా నిద్ర లేచే కొద్దికి పాపము వాడు ఏమి తినట్లేదు. ఇంకా ఒక రోటీ ఇచ్చారనమాట పుల్కా టైప్లో, ఇంకా అదే తింటూ ఉన్నాడు. ఫస్ట్ టైం కదా ఏమి తినబుద్ధి కాలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 నాన్ వెజ్ అండ్ 2 వెజ్ ఆర్డర్ చేసామన్నమాట. అది హిందూ మీల్. నెక్స్ట్ ఇంకా గీత వచ్చేసి నిద్రపోతుంది అనేసి అని చెప్పి మేము 3 తీసుకున్నాము. తను లేచిన తర్వాత ఫుడ్ అడిగితే హిందూ మీల్ అవైలబుల్లో లేదు, ఇంకా నాన్ వెజ్లో ఎగ్ ఉంది ఇది ఇస్తాము అనేసి అని చెప్పి ఒక చికెన్ సాసేజ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఇచ్చారు. ఇది నార్మల్గా అందరికీ ప్యాసింజర్స్ అందరికీ పెట్టేది ఈ ఫుడ్ అనమాట. ఇంకా మేమైతే మలేషియాలో దిగేసాము. ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయిందనమాట. ఇంకా ఇక్కడ మలేషియాలో వచ్చేసి మాకు ట్రాన్సిట్ వచ్చేసి 5 hours అనమాట. 5 hours స్టే చేయాలి. ఇంకా ఆర్యన్ కనపడిచిన వాళ్ళందరికీ వచ్చేసి హలో అంటున్నాడు, హాయ్ అంటున్నాడు. అందరూ పాపం నవ్వుతూనే ఉన్నారనమాట. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ బయటికి రాగానే మనకి 2 దారులు ఉంటాయి. ఒకటి ట్రాన్సిట్, ఇంకా అలాగే ఎగ్జిట్ అని ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి మనము ట్రాన్సిట్ సైడ్ వచ్చేస్తామన్నమాట. ఇంకా ఎగ్జిట్ అంటే మామూలుగా లోకల్ మలేషియన్స్ ఉంటారు కదా, అక్కడ దిగాలనే వాళ్ళు వెళ్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి గేట్ నెంబర్ ఏది చెక్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి టైం అనమాట. మా టైం వచ్చేసి 9:10 మార్నింగ్ ఫ్లైట్. ఇంకా ఫ్లైట్ నెంబర్ వచ్చేసి MH0182. ఇంకా ఎక్కడికి అంటే చెన్నైకి. నెక్స్ట్ గేట్ నెంబర్ వచ్చేసి H8 అనమాట. ఇప్పుడు మనము H8కి వెళ్ళాలి. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఆర్యన్ వచ్చేసి చూసారా, అసలు సూట్ కేస్ని పట్టుకుందాము చేతులు పట్టుకొని నడువురా అనేసి అని అంటే అస్సలు పట్టుకోవట్లేదు. వాడికి వాడే నడవాలన్నమాట. అసలు మేము పట్టుకున్నా కూడా కానీ చేతులు విదిలిచ్చేస్తున్నాడు. ఇంకా అలాగే పోతున్నాడు అనమాట. మొత్తానికి ఆర్యన్ అయితే సూట్ కేసు ఫుల్ ఎంజాయ్ చేశాడు. పాపం గీతానే మేము ఫస్ట్ కొనేటప్పుడు కూడా 2 కొందాం అనుకున్నాము. కాకపోతే ఆర్యన్ చిన్నవాడు కదా, వాడు ఈ మాదిరిగా తొయ్యలేడు అనేసి అని చెప్పి మాకే బర్డన్ అవుతుందని మేము కొనలేదు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇద్దరికి 2 సూట్ కేసులు కొనాలన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఏ గేట్కి వెళ్ళాలి అనేసి అని చూస్తున్నాము. ఆడ H8 అనేసి అని చెప్పారు కానీ అవే ఎక్కడ ఏ సైడ్ వెళ్ళాలో తెలియట్లేదు. ఇంక ఇక్కడ బోర్డు పెట్టారు కదా, దీంట్లో సర్చ్ చేస్తున్నాం అనమాట. రూట్ చూపిస్తుంది మనకి, సేమ్ లైక్ గూగుల్ మ్యాప్స్ లాగా అనమాట. ఇప్పుడు మేము H8 అనేసి టైప్ చేసాము. ఇక్కడ చూపిస్తుంది కదా, దీనికి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మనం ఉండే లొకేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇలాంటివి చాలా పెట్టింటారు మలేషియా ఎయిర్పోర్ట్లో. అక్కడ మనము ట్రైన్ ఎక్కాలి. ఇంకా మధ్య మధ్యలో కూడా ఈ మాదిరిగా బోర్డ్స్ అన్నీ పెట్టింటారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ABGH అని ఉంది కదా, ఆ సైడ్ అనమాట మనం వెళ్ళాల్సింది H8కి వెళ్ళాలంటే. ఇంకా ఈ సైడ్ వచ్చేసి C1 C11 to C16 గేట్స్ అనమాట. ఇంకా మేము వచ్చేసి H8కి స్ట్రైట్ కాబట్టి మేము ఇలా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది కదా, కరెన్సీ ఎక్స్చేంజ్ అంటే మామూలుగా మనము ఇండియా నుంచి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నామంటే మలేషియాలో ఏమైనా కొనాలంటే కరెన్సీ ఉండదు కదా, మలేషియన్ కరెన్సీ. అప్పుడు మనము ఇండియన్ మనీ ఇస్తే వాళ్ళు కరెన్సీ కన్వర్ట్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము H8కి వెళ్ళాలంటే ఇక్కడ మాకు కనపడలేదన్నమాట. ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇంకా మేము వాళ్ళని అడిగామన్నమాట. ఇక్కడ ఉంది కదా, అదే అనమాట ఇన్ఫర్మేషన్ సెంటరు. ఇక్కడ వాళ్ళని అడిగితే డీటెయిల్గా చెప్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఇండియా నుంచి ట్రావెల్ చేసినప్పుడు సిమ్ కార్డ్స్ పనిచేయకపోతే వైఫై
పాస్వర్డ్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ పాస్వర్డ్ కనెక్ట్ చేసుకొని వాట్సాప్ నుంచి కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమొచ్చేసి వాళ్ళేమన్నారంటే C5లో బస్ ఎక్కమన్నారు. ఇంకా మేమైతే బస్ ఎక్కేసి C5 దగ్గర వెళ్తున్నాము. ఈ బస్సు వచ్చేసి హెచ్ గేట్ దగ్గర ఆపుతదనమాట. హెచ్ గేట్ అనేది చాలా దూరం ఉంది. అందుకనేసి బస్సు ప్రొవైడ్ చేశారు. ఇంక మేమైతే ఇక్కడ బస్సు దిగేసాము. ఇంకా ఇక్కడొచ్చేసి అన్ని గేట్స్ ఎలా వెళ్ళాలి అని డిస్ప్లే చేశారు కదా. ఇంకా మనది H8 వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇంకా మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి షాప్స్ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా మార్నింగ్ ఓపెన్ చేస్తారనుకుంటా. ఇంకా ఏమీ లేకపోతే ఇంకా పిల్లలకి కనీసం ఫొటోస్ అన్నా తీద్దాము అనేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. లైక్ మలేషియన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా గీతాకి కాసేపు చూపించాము. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది తప్ప ఇంకేం లేదు ఇక్కడ మలేషియాలో పిల్లలకి కనీసం ఎంటర్టైన్మెంట్. ఇంకా ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కానీ బట్ ఇవంతా క్లోజ్డ్ కదా. ఇంకా ఊరికే జస్ట్ చూసుకుంటూ వెళ్ళాము. ఇంకొక టాయ్ ఉన్నింది అక్కడ, బస్ లాగా ఉంటే అక్కడ గీతాకు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే పడుకునేసాను. ఇంకా భాను అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇద్దరం ఇలా షిఫ్ట్లు వేసుకున్నాము. ఇంకా తను ఫ్లైట్లో కూర్చున్నప్పుడు తను నిద్రపోయాడు, నేను మేల్కొని ఉన్నాను అలాగా. ఇంకా వచ్చేసి నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట. ఇంకా నేను మళ్ళీ వీడియో తీయలేకపోయాను అక్కడ మలేషియాలో ఎక్కిన తర్వాత నుంచి. ఫైనల్గా అయితే ఇండియాకి ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆర్యన్ ఇంకా వాళ్ళ తాత వాళ్ళలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. What are you doing, Aryan? Car. You're watching car. Watching TV. Say watching TV. Say watching TV. అండి ఇవాళ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.